హలో అండి, నమస్కారం. ఈరోజు మనం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సాధారణంగా వచ్చే లక్షణాల గురించి తెలుసుకుందాం. అసలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అంటే అది ఊపిరితిత్తుల్లో ఉండొచ్చు, బ్రాంకస్లో ఉన్నా కూడా మనం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాగానే తీసుకుంటాం. న్యూమోనియా అయితే ఊపిరితిత్తుల లోపల, బ్రాంకస్లో ఉన్నా కూడా మనం మొత్తం కలిపి ఎల్ఆర్టీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కింద తీసుకుంటాం. అసలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లక్షణాలు ఏముంటాయంటే అది వైరలా, బ్యాక్టీరియలా, లేకపోతే ట్యూబర్క్లోసిస్కి సంబంధించిందా అనే దాన్ని బట్టి మారుతాయి. ఇంకా చాలా అదర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కానీ సాధారణంగా ఈ మూడింటి ద్వారా రావచ్చు. అందులో కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది సర్వసాధారణం. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏమైతుందంటే యూజువల్గా దగ్గు ఉంటుంది, తెమ్మడతో కూడిన దగ్గు ఉంటుంది అనమాట. ఆ తెమ్మడ కూడా ఎల్లో కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, రస్టీ కలర్ స్ఫుటం అంటాం, అట్లాంటి తెమ్మడ అనేది రావచ్చు. దీంతో పాటు చాలా వరకు టెంపరేచర్ ఉంటుంది. ఆ ఫీవర్ అనేది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఫీవర్ ఖచ్చితంగా ఫీవర్ హిస్టరీ కూడా ఉంటుంది. కొంతమందిలో దమ్ము కూడా రావచ్చు. ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఉన్న దమ్ము ఎక్కువ అవుతుంది. షుగర్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకైతే ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అదే ఒకవేళ మనం వైరల్ ఇన్ఫెక్షన్ తీసుకుంటే మీకు సాధారణంగా దగ్గు అనేది తక్కువనే ఉంటుంది. ఎక్కువగా ఫీవర్, బాడీ పెయిన్స్, అలసట, ఇట్లాంటి ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట. దీంట్లో యూజువల్ ఒక్కొక్కసారి అసలు దగ్గు తెమ్మడ అనేది లేకపోవడం కూడా ఉండొచ్చు. ఒకవేళ తెమ్మడ ఉన్నా అది తెల్లగానే రావచ్చు అన్నమాట ఇనిషియల్ స్టేజెస్లో. ఇదే మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, సూపర్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు తెమ్మడ కలర్ మారడము, ఫీవర్ పెరగడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అదే ఒకవేళ ట్యూబర్క్లోసిస్ ఉందనుకోండి, యూజువల్గా మనకి ఏంటంటే చాలా రోజుల నుంచి హిస్టరీ ఉంటుంది. ఆకలి లేకపోవడము, రాత్రిపూట చల్ల చెమటలు పట్టడము, బరువు తగ్గడము. కొంతమందిలో ఏంటంటే ఓన్లీ దగ్గు స్టార్ట్ అవుతుంది. అది కూడా సాధారణంగా మనం యూజువల్గా దగ్గు రాగానే యాంటీబయాటిక్స్ అయితే వాడతాం. యూజువల్గా ఇంప్రూవ్మెంట్ ఉండదు. దాని తర్వాత 2 వీక్స్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో అప్పుడు మనం తెమ్మడ పరీక్ష చేయించుకోవడం ఇట్లాంటివి చేయాలి. సో ఇలాంటి లక్షణాలు మీరు కనిపిస్తే డాక్టర్ని సంప్రదించి దాన్ని బట్టి అడ్మిషన్ అవసరమా ఏంటనేది డిసైడ్ చేస్తాను. నేను డాక్టర్ ప్రశాంత్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఇన్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్. థ్యాంక్ యూ.